ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 118వ కీర్తన 7వ వచనము. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవుడు మనకి సహాయము చేయువారై ఉన్నారని ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన అవసరతల సమయంలో మనము మన కుటుంబీకుల మీద ఆధారపడతాం, స్నేహితుల మీద ఆధారపడుతుంటాం, బంధువుల మీద ఆధారపడుతుంటాం, లోకానుసారమైనటువంటి వ్యక్తులపైన మనం ఆధారపడుతూ ఉంటాం. అన్ని వైపుల దారులు మూయబడినప్పుడు, ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినటువంటి సమయంలో దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ ఇబ్బందులు, నాకే ఎందుకు ఈ కష్టాలు అంటూ ఉంటాం. అయితే ప్రియులారా, మీకు దేవుడు సహకారి అయి ఉన్నారు అనగా దేవుడు మీకు సహాయము చేయువారై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నేను నీ పక్షమున ఉండి నీకు తోడుగా ఉండి నీకు సహకారిగా ఉండి నువ్వు ప్రయత్నం చేసే కార్యాలన్నిటిలో కూడా నేను నీకు సహాయము చేయుదును. అంత గొప్ప దేవుడు మన పక్షాన నిలబడి మనకు సహాయం చేస్తాడంటే మనకి అసాధ్యమైన కార్యాలు ఏమున్నాయి చెప్పండి? ఏమీ లేదు. దేవుడే నీ తోడుండి నువ్వు చేసే కార్యం అంతటిని జయమును అనుగ్రహించబోతున్నాడు. కనుక నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో నీకు ఒక సహకారి ఉన్నాడు, సహాయకారి, నీకు ఒక సహాయం చేసేటటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని కార్యము ప్రారంభించండి, దేవుడు జయమును అనుగ్రహిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు తలపెట్టే కార్యమంతట్లో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.